ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన ఉచిత కృపచేత గతించిన వారమంతా మనకు తోడుగా ఉన్నారు. మన అక్కర్లన్నిటిలో మనకు సహాయకుడిగా ఉన్నారు. ఆపత్కాలములో మన ఆపద సమయంలో మనల్ని ఆదుకున్నారు. ఈరోజు మరలా ఆయనను స్తుతించే గొప్ప భాగ్యమును, ఈ యొక్క అదృష్టాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మరలా మనందరము ఒక కుటుంబంగా కలిసి ఆయనను స్తుతించడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించారు. ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ, మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ, మీకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు ఇక ముందు కూడా తప్పకుండా మీకు తోడై ఉంటాడు. కాబట్టి ఏ ఆపద కలిగిన, ఏ అక్కరొచ్చినా, ఏ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా భయపడకుండా ప్రతి సమస్యను దేవుని చేతులకు అప్పగించండి. ఆయనే సాల్వ్ చేస్తాడు. అంతేకాకుండా మీలో సమస్యలు, శోధనలో ఉన్న వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్న భారం కలిగి మీరు కూడా ప్రత్యేకంగా మీ ప్రతి సమస్యను గురించి ప్రార్థించండి. ప్రార్థనలో గొప్ప జయం ఉంది. మీ ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. మీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. అలసిపోక, విసిగిపోక ప్రార్థించండి. గొప్ప విజయాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆమేన్. ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో శక్తివంతమైన మాటలున్నాయి. వాటిలో ఈ మాట ఒక శక్తి కలిగిన మాట. నా హృదయాన్ని తాకినటువంటి మాట ఇది. నన్ను ఎంతో బలపరిచిన మాట. ఈరోజు మిమ్మల్ని కూడా బలపరచబోతుంది. అది దేవుని శక్తి కలిగిన మాట. చూడండి, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి మన దీన శరీరమును ఆయన తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడంట. ఎంత అద్భుతం కదా. నిజమే, మన శరీరాలు బలహీనమైనవి, శక్తిహీనమైనవి, అపరిశుద్ధమైనవి, పాపంతో నిండిపోయిన శరీరాలు. ఎంత మాత్రము దేవుని పరిశుద్ధతకు, దేవుని నీతికి సరిపోయినటువంటి శరీరాలు మనవి. అయితే దేవుడి రోజు సెలవిస్తున్నాడు, మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చబోతున్నానని. దేనిని బట్టి అంటే సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి. చూడండి, దేవుని శక్తి ఎంత గొప్పది. ఈ సమస్తాన్ని అంటే లోకాన్ని, ఈ సర్వ సృష్టిని, లోకంలో ఉన్న సమస్త మనుషులను, సమస్త వ్యాధులను, చీకటి అంధకారపు శక్తులను అన్నిటినీ, ఈ లోకంలో ఉన్న ప్రతి శక్తిని కూడా లోపరుచుకొని జాలిన శక్తి అది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి. అంటే అదే దేవుని వాక్యము. వాక్యమైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆ వాక్యమే శక్తి కలిగింది. దేవుని మాట రిలీజ్ అవుతూ ఉండగానే, దేవుని మాటను వింటూ ఉండగానే ఆ దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ శక్తి నీ శరీరాన్ని ఎంతో శక్తివంతంగా మారుస్తుంది. నీ దీన శరీరాన్ని బలపరుస్తుంది. పాపముతో నిండిపోయిన, శాపముతో నిండిపోయిన, వ్యాధులతో, అనారోగ్యాలతో నిండిపోయిన, బలహీనతలతో నిండిపోయిన నీ శరీరాన్ని దేవుని మాట మారుస్తుంది. చాలామంది మనుషులు మనకు అనేకమైన మాటలు చెప్పొచ్చు. నేను సహాయం చేస్తాను, నేను బలపరుస్తాను, నేను నీకు తోడుగా ఉంటానని. కానీ మనుషులు చెప్పే మాటల్లో ఆ శక్తి లేదు. వారి మాటలు మనం బలపరచలేవు. కానీ దేవుని మాట మనకు శక్తిని అనుగ్రహిస్తుంది. చూడండి, ఈ లోకంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. మనం అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉంటాం. అవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అంటే
ఈ లోక జ్ఞానాన్ని లేకపోతే ఈ లోకంలో జరిగే పరిస్థితులను మనకు తెలియజేస్తాయి. అయితే ఈ లోకంలో ఉన్న పుస్తకములన్నిటిలో ఒకే ఒక్క పుస్తకం బైబిల్ గ్రంథం మాత్రమే మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, అంటే మనకు పరివర్తన కలిగిస్తుంది, మనలను రూపాంతరం చెందిస్తుంది. అదే దేవుని మాటలో ఉన్న గొప్ప శక్తి. అదే సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన దేవుని శక్తి. అది ఏ మనిషినన్నా మార్చగలుగుతుంది. ఆ శక్తి ఎంతటి శక్తిహీన పరిస్థితినైనా మార్చగలుగుతుంది. ఆ శక్తి దేనినైనా మార్చగలిగిన శక్తి. లోబడనొల్లని ప్రతి స్థితిని కూడా తనకు లోపరుచుకొనజాలిన శక్తి అది. ఆ శక్తిని బట్టే మన యొక్క దేని శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తుంది. అది మన శక్తిని బట్టి, మన ప్రయత్నాన్ని బట్టి కాదు, కానీ దేవుని శక్తిపై ఆధారపడితే తప్పకుండా ఆ శక్తి మనలను ఎట్టి విధంగానైనా మార్చగలుగుతుంది. అది ఆత్మీయంగానైనా, శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆరోగ్యం విషయంలోనైనా, ఆర్థిక విషయాల్లోనైనా, నీవే విషయమైతే ఆయనపై ఆధారపడతావో ప్రతి దానిని కూడా దేవుడు తన శక్తిని బట్టి లోపరుచుకుంటాడు, నీకు గొప్ప జయాన్ని ఇస్తాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదివితే, అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. చూడండి, దేవుని శక్తి ఎంత అద్భుతాలు జరిగిస్తుందో. ఇక్కడ దయ్యము పట్టిన ఒక గ్రుడ్డివాడు మోగవాడు ప్రభు దగ్గరకు తేబడ్డాడు. ప్రభువు వాని స్వస్థపరిచినప్పుడు ఆ మోగవాడు మాట్లాడడానికి శక్తి పొందుకున్నాడు, చూడడానికి శక్తిని పొందుకున్నాడు. అదే సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తి. ఆ మోగవాడు, ఆ గ్రుడ్డివాడు అంతవరకు ఏ శక్తి లేకుండా శక్తిహీనంగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. నోరుంది కానీ మాట్లాడలేడు, కన్నులున్నాయి కానీ చూడలేడు, ఎందుకంటే వానికి శక్తి లేదు. ప్రభు వాని స్వస్థపరచగానే గొప్ప శక్తిని పొందుకున్నాడు. ఆ శక్తి ద్వారా చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎందుకు పనికిరాని వాడు అనేక మందికి ఉపయోగార్థంగా మారిపోయాడు. అవును, ప్రభు స్వస్థపరిస్తే మాత్రమే, ఆయన శక్తి ద్వారా మాత్రమే మనము మంచిని చూడగలుగుతాం, మంచిని చేయగలుగుతాం, దేవుని చిత్తాన్ని మనం చేయగలుగుతాం. దేవుడు ఏది చేయమంటున్నాడో ఆయన మార్గం ఏదో మనం తెలుసుకోగలుగుతాం. మంచి చెడులను గుర్తించి చెడుకు దూరం అవ్వగలుగుతాం. అది మన శక్తి చేతైతే కాదు, దేవుని శక్తి మీద ఆధారపడితే నీ జీవితాన్ని ఆయన మంచి మార్గంలో నడిపిస్తాడు. నీకేదైతే లోటుందో, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి దాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన నిన్ను స్వస్థపరిస్తే ఆయన శక్తి చేత నువ్వు ఆత్మీయంగా ఉన్నత స్థితిలోనికి వెళ్తావు. ఆయన స్వస్థపరిస్తే నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు. ఆయన స్వస్థపరిస్తే నువ్వు మానసికంగా ఉన్నత స్థితిలోనికి వెళ్తావు. ఆయన నిన్ను స్వస్థపరిస్తే నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఆయన స్వస్థపరిస్తే నీ ఆర్థిక పరిస్థితులని స్వస్థపరచబడతాయి. ఆయన స్వస్థపరిస్తే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఆటంకము తొలగిపోతుంది. ఆయన శక్తి నిన్ను నిలబెడుతుంది. ఈరోజు దేవుడు నిన్ను ఆత్మీయంగా బలపరచాలని, శారీరకంగా స్వస్థపరచాలని, మానసికంగా స్వస్థపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. కోల్పోయిన ప్రతి లోటుపాట్లను తిరిగి ఇవ్వాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా, అయ్యా నేను కోల్పోయిన ఆరోగ్యాన్ని నాకు దయచేయండి, ఆత్మీయంగా నేను పడిపోయినన్నయ్యా తిరిగి లేవనెత్తండి, నీ జ్ఞానమును ఇవ్వండి అయ్యా, నీ శక్తి సామర్థ్యం నాకు దయచేయండి అయ్యా, నీ శాంతి సమాధానం నాకు దయచేయండి అని ప్రభువును వేడుకుందాం. ఆయన కార్యం చేయగా త్రిప్పివేసేవారు ఎవ్వరూ కూడా లేరు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మన జీవితంలో ఉన్న సమస్త లోటుపాట్లను సరిచేయడానికి, సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తి ఆయన దగ్గరుంది. ఆయన శక్తి చేత మన జీవితాలను మారుస్తాడు. మనల్ని నశింపచేయడానికి వచ్చిన ప్రతి విషయాన్ని మన జీవితాన్ని నుండి ఆయన దూరం చేస్తాడు. అద్భుతకరమైన తన శక్తి చేత నింపుతాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా మన 2 చేతులు దేవుని వైపు ఎత్తి, అయ్యా నా శక్తి చేత నేను ఓడిపోతున్నానయ్యా, ఆత్మీయంగా అనేకసార్లు పడిపోతున్నాను, లేస్తున్నాను, పడిపోతున్నాను, సమస్తమును లోపరుచుకుని జాలని శక్తి నాకు దయచేయండి అయ్యా. నా దీన శరీరమును నీ శరీరానికి సమరూపము గలదానిగా చేస్తానని వాగ్దానం చేశారు. అంటే నీ పరిశుద్ధత నాకు ఇస్తానని, నిన్ను పోలి జీవించడానికి నీ శక్తిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారయ్యా. నీ శక్తి నాకు కావాలయ్యా అని దేవుని సందులో ప్రార్థన చేద్దాం, ఆయన సందులో మొరపెట్టుకుందాం. శూన్యమైన సృష్టిని చూడకుండెనా, ఆకారం లేనిదని ఆదమరచెనా,
చీకటి కమ్మినని చూడకుండినా, వెలుగు కలుగుగా కాని పలుకకుండినా, మరచెనా లేక మంచిదిగా మలచెనా, మరచెనా లేక మంచిదిగా మలచెనా, మరచునా నీకు మంచి చేయకుండునా, మరచునా నీకు మంచి చేయకుండునా. కృంగిపోకునేస్తామా, మంచి రోజు నీకుంది సుమా, మారని తలరాతని మనసురా నీకుమా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా. ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా. కృంగిపోకునేస్తామా, మంచి రోజు నీకుంది సుమా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఆదివారంలో నిన్ను స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చారు. మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మేమందరము హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే అనేక మందికి గొప్ప భాగ్యం లేదయ్యా, అనేక మందికి గొప్ప అవకాశం లేదయ్యా. నీ కృప చేత మాకు మరలా అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వారమంతా ఆత్మీయ కుటుంబం ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. ఈ వారమంతా నీ సహాయం వారికి దయచేయండి. ఈ వారంలో వారు ఏ పని చేయబోతున్నారో, ఎక్కడికి వెళ్ళబోతున్నారో నీ శక్తి చేత జరిగించండి అయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, సమస్తమును లోపరుచుకొని జాలని శక్తిని బట్టి నేను మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తానని. తండ్రి, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎవరు శక్తిహీనంగా ఉన్నారో, ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు సమస్తాన్ని కోల్పోయినట్లుగా ఉన్నారో, ఎవరు ఆత్మీయంగా పడిపోయి ఉన్నారో, ఎవరు ప్రార్థనలో తగ్గిపోయి ఉన్నారో, ఎవరు మానసికంగా నలిగిపోతున్నారో, ఎవరు అనారోగ్యాలతో పడిపోయి ఉన్నారో, ఎవరు మంచంపై ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో, ఎవరు నిర్జీవమైన స్థితిలో ఉన్నారో, ఎవరు నేను అన్ని పోగొట్టుకున్నాను, నా బ్రతికేంటని దిగులుతో ఉన్నారో, నాకు ఇక సహాయం ఎవరూ లేరు, ఎవరైనా నాకు తోడుంటే బాగుండును, నేను ఒంటరిని అయిపోయాను, నాకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండునని ఎంతమంది ఉదయం నాకు కన్నీరు కారుస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కొక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఎవరు ఏ సమస్యలో ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించడానికి నీ శక్తిని పంపించండి అయ్యా. నీ శక్తితో నింపండి తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని నీ శక్తితో నింపండి. ప్రతి కుటుంబాన్ని నీ శక్తితో నింపండి. పరిశుద్ధాత్ముడ మీ స్వాధీనం చేసుకోండి అయ్యా. సమస్తాన్ని లోపరుచుకొని జాలని శక్తి నీకుందయ్యా. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు తండ్రి. ఈ సమస్య ఏంటి అని దిగులు పడాల్సిన అవసరం లేదు నాయనా. ఈ లోకంలో ప్రతిదీ నీకు లోబడాల్సిందే, ప్రతిదీ నీకు వంగాల్సిందే. అన్ని నామముల కన్నా పైనామము, ప్రతి మోకాలు నీ ఎదుట వంగాల్సిందే తండ్రి. ఈ ఉదయాన్ని ఎంతమంది నిన్ను ఆశ్రయిస్తున్నారో ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకొని నీ శక్తితో నింపి, నీ బలముతో నింపి, నీ ఆరోగ్యంతో నింపి, నీ జీవముతో నింపి నడిపిస్తున్నారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును, వారు చేసే ప్రతి పనిని, వారు వెళ్ళే ప్రతి స్థలములో అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ శక్తి నిన్ను అడ్డగించలేదు. దేవుని శక్తి ఎదుట ఏ శక్తి నిలవలేదు. కాబట్టి ఏ శక్తికి భయపడొద్దు. అది చీకటి శక్తి అయినా, అది పాపపు శక్తి అయినా, అది రోగపు శక్తి అయినా, అది మానసిక కృంగుదలైనా, ఆర్థికపరమైన శక్తులైనా, ఏ శక్తికి భయపడొద్దు. సృష్టికర్త అయిన దేవునికి తోడుగా ఉన్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పకుండా ఆమెనని చెప్పండి, కామెంట్ చేయండి. వాగ్దానం తప్పక లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.